వరంగల్ ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. వార్డుల వారీగా రిజర్వేషన్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రిజర్వేషన్లు ఖరారవ్వడంతో ఎలక్షన్ కమిషన్ ఎన్నికలకు సన్నద్ధం చేస్తోంది. ఈ నెల 20న నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. మార్చి 5న ఎన్నికలు జరగవచ్చు. మరోసారి మహిళలకు 50% రిజర్వేషన్లు ప్రకటించింది ప్రభుత్వం. ఖమ్మంలో 52, వరంగల్లో 58 డివిజన్లకు ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి మహేష్ నడుదాం. మహేష్, ఖమ్మం అలాగే వరంగల్ మున్సిపల్ ఎలక్షన్స్ సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసినట్టుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? రోజా, వరంగల్ ఖమ్మం కార్పొరేషన్లకు సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియ జోరందుకుందని చెప్పొచ్చు. ఈ రోజుతో వరంగల్ ఖమ్మం కార్పొరేషన్ సంబంధించినటువంటి డివిజన్ల వారీగా రిజర్వేషన్లను ప్రభుత్వం ప్రకటించడంతో ప్రభుత్వం పని పూర్తయిందని చెప్పుకోవచ్చు. ఇక ఎలక్షన్ కమిషన్ తన పనిని మొదలు పెట్టేటువంటి అవకాశం ఉంది. ఈ రోజు రిజర్వేషన్లు ఖరారు చేసినటువంటి ప్రభుత్వం ఈ డీటెయిల్స్ అన్నింటినీ కూడా ఎలక్షన్ కమిషన్ కి పంపించనుంది. ఎలక్షన్ కమిషన్ పంపించిన తర్వాత ఎలక్షన్ కమిషన్ వరంగల్ అదేవిధంగా ఖమ్మం కార్పొరేషన్లకు సంబంధించినటువంటి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం 1-2 రోజుల్లోగా షెడ్యూల్ విడుదల చేసి ఈ నెల 20న ఎన్నికల నోటిఫికేషన్ ను విడుదల చేసేటువంటి అవకాశం ఉంది. మార్చి 5న ఈ 2 కార్పొరేషన్లకు కూడా ఎన్నికలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా మున్సిపల్ శాఖ నుంచి మనకు ఉన్నటువంటి ఈ సమాచారం. ఎట్టి పరిస్థితుల్లో కూడా బడ్జెట్ సమావేశాల కన్నా ముందే ఈ వరంగల్ ఖమ్మం అదేవిధంగా సిద్దిపేట మున్సిపల్కి సంబంధించినటువంటి ఎన్నికలను పూర్తి చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ మూడింటికి సంబంధించినటువంటి ప్రభుత్వం తరపున చేయాల్సినటువంటి ఏవైతే ప్రక్రియ ఉందో ఆ ప్రక్రియ అంతా కూడా పూర్తి చేసేటువంటి పనిలో ఉంది. ఈ రోజుతో వరంగల్ ఖమ్మం సంబంధించినటువంటి మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి ప్రభుత్వ పరంగా చేయాల్సిన ప్రక్రియ అంతా కూడా పూర్తయింది. సిద్దిపేటకు సంబంధించి కూడా 2 రోజుల క్రితమే ప్రభుత్వం 2 రకాల నిర్ణయాలు తీసుకుంటుంది. ఒకటి, ఎన్నికల గడువుని ఏదైతే మున్సిపల్ నిర్వహించేటువంటి ఎన్నికల గడువుని 13 రోజులకు కుదిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా సిద్దిపేట చుట్టూ ఉన్నటువంటి 6 గ్రామ పంచాయతీలను కూడా సిద్దిపేట మున్సిపాలిటీలో కలుపుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసి రిజర్వేషన్లు కూడా ఖరారు చేసినటువంటి నేపథ్యంలో ఈ మూడింటికి కూడా ఈ నెల 20న నోటిఫికేషన్ విడుదలై వచ్చే నెల 5వ తారీఖున ఎన్నికలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు రైట్ మహేష్.